మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. షేర్వాణి వేసిండు, నెత్తికి మొహమ్మద్ అలీ జిన్నా లెక్క టోపీ పెట్టిండు. టోపీ పెట్టి ఈ రాష్ట్రంలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ అమలు చేయము అని అధికారికంగా చెప్తున్నా అని ఈ మంత్రివర్యులు అన్నారు. ఈయన నిన్న మొన్నటి దాకా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. పార్లమెంట్లో పాస్ అయిన చట్టం దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన పని బాధ్యత ఈయన మీద ఉన్నది. రాగదేశాలకు లొంగకుండా తమ బాధ్యత నిర్వర్తిస్తానని ఈయన రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రి. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్టు దేశంలో అమలు అవుతున్నది, ఈ రాష్ట్రంలో అమలు చేయము అని చెప్పడానికి ఈయన ఎవడు? ఈయనకి ఏం అధికారం ఉన్నది? మీ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసుకుంటే ఏదైనా జిల్లాల మంత్రి నేను ఈ జిల్లాలో నేను ఇంప్లిమెంట్ చెయ్య అంటే నడుస్తుందా? ఈయనకి తెలియక కాదు, ఇది మత విద్వేషాలు రగల్చడానికి ముస్లిం ఓట్ల కోసం పాకులాట అంటారు దీన్ని. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఏంది? ఈ కాంగ్రెస్ వాళ్ళే, ఇలా తాత నెహ్రూ పెట్టిందే అది యాక్ట్. పార్టీషన్ టైంలో పాకిస్తాన్ నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి కానీ చుట్టుపక్కల దేశాల నుంచి హిందువులు అక్కడ ఇబ్బందులకు గురైతే, మత ప్రాతిపదికన ఇబ్బందులకు గురైతే వాళ్ళని భారతదేశం యొక్క పౌరసత్వం ఇవ్వాలని వీళ్ళు పెట్టిందే ఈ కాంగ్రెస్ పార్టీ. ఇంప్లిమెంట్ చేయలే 70 ఏళ్ళ నుంచి. కోట్లాది మంది హిందువులు ఈ దేశంలో రిఫ్యూజీస్గానే ఉంటున్నారు. అటువంటి హిందువులకి పౌరసత్వం ఇస్తుంటే ఈయనకి ఏంది నొప్పి? ఎన్ఆర్సీకి సిఏఏకి రెండింటికి భారతదేశంలో ఉన్న ముస్లింకి సంబంధమే లేదు. భారతీయుడైన ముస్లింకి సంబంధమే లేదు. ఈయన ఏం చేయదలుచుకున్నాడు? తెలంగాణని ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేట ఆయన ఏం చేయదలుచుకున్నాడు? తెలంగాణని రోహింగ్యాలకు అడ్డా చేయదలుచుకున్నాడా? బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇల్లీగల్గా వచ్చిన బంగ్లాదేశీలకి అడ్డా చేయదలుచుకున్నాడా? ఈయన ఏషం చూడండి, ఇంత పెద్ద గడ్డం పెంచుకున్నాడు, మీద జిన్నా టోపీ పెట్టిండు, షేర్వాణి కట్టుకున్నాడు. ఈయన ముల్లా అనుకుంటున్నా ఏంది? ఈయన ఏమనుకుంటున్నాడు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఇది దేశద్రోహ చర్య. కాశ్మీర్లో మొన్నటిదాకా ఏ రాష్ట్రం కూడా పార్లమెంట్లో పాస్ అయిన చట్టము మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చెయ్యము అన్న రైటు ఏ రాష్ట్రం కూడా లేదు. అది కశ్మీర్కు ఉండే ఆర్టికల్ 370 తోటి. ఈయనేమన్నా కశ్మీర్లో ఆర్టికల్ 370 5 సంవత్సరాల క్రితం వరకు ఉన్నట్టు ఈయన ఆర్టికల్ 786 తెద్దామనుకుంటున్నా. ఇక్కడ తెలంగాణలో ఏం చేయదలుచుకున్నాడు ఈయన? తెలంగాణని సంక్షోభం చేయదలుచుకున్నాడు. ఇక్కడ భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు ఈయన ఏ కెపాసిటీలో మాట్లాడిండు? అధికారికంగా చెప్తున్నా నేను, మీడియా మిత్రులు వినండి అని షేర్వాన్ వేసుకొని నెత్తి మీద టోపీ పెట్టుకొని ఇంత పెద్ద గడ్డం పెంచుకొని పూనకం వచ్చినట్టు రోహింగ్యాలకు అడ్డా చేస్తావా తెలంగాణని? బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిన ముస్లింలకి అడ్డా చేస్తావా తెలంగాణని?